హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఎంపీసీ బైపీసీకి సంబంధించి రిజల్ట్ కంటే ముందు మనకి డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయమని ఆప్షన్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్ ముందు అలాగే రిజల్ట్ తర్వాత మనకి డిక్లరేషన్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరు రిజల్ట్ ముందు డిక్లరేషన్ ఇవ్వాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరు డిక్లరేషన్ ఇవ్వాలనేది కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరిదాకా వస్తే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ గురించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ప్రతి వీడియోలో ఎందుకు చెప్తున్నా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోనంటే, ఇప్పుడు ఇది కౌన్సిలింగ్ టైం చాలా ఇంపార్టెంట్. ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, మిస్ కాకుండా ఉంటుంది. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఫస్ట్ రిజల్ట్కి ముందు ఎవరు డీటెయిల్స్ అప్డేట్ చేయాలంటే మెయిన్గా మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్, అది కూడా అదర్ స్టేట్ స్టూడెంట్స్ మాత్రమే మీరు డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. ఏపీలో ఇంటర్మీడియట్ చేసిన స్టూడెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. మెయిన్గా 22, 23, 24 ఒకవేళ ఇక్కడ మీకు డిక్లరేషన్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నాట్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ స్టూడెంట్స్ కానీ ఇట్లా మీకు డీటెయిల్స్ వస్తే, మీకు అంటే ఫామ్ ఓపెన్ కాకపోతే, మార్క్స్ ఎంటర్ చేయడానికి ఫామ్ ఓపెన్ కాకపోతే మీరు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫామ్ ఓపెన్ అయింది, డీటెయిల్స్ అడుగుతుంది అంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆ డిక్లరేషన్ సబ్మిట్ చేయండి. సప్లై స్టూడెంట్స్ కూడా మనకి డిక్లరేషన్ ఇప్పుడు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మార్క్స్ అవైలబుల్గా ఉన్న అదర్ స్టేట్ స్టూడెంట్స్, అదర్ బోర్డు స్టూడెంట్స్ మాత్రమే ఆ డీటెయిల్స్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు డిక్లరేషన్ ఇవ్వడానికి ఛాన్స్ ఇస్తారు మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత. ఏపీ ఇంటర్మీడియట్ సప్లీ వాళ్ళైతే మీకు ఆటోమేటిక్గా ఏపీ సప్లీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత డీటెయిల్స్ అప్డేట్ అవుతాయి. లేదు మీకు అదర్ బోర్డు వాళ్ళు సప్లిమెంటరీ ఉన్న వాళ్ళు అనుకుంటే మీరు అదర్ బోర్డ్కి సంబంధించి సప్లై రిజల్ట్స్ వచ్చిన తర్వాత డేటా అప్డేట్ చేస్తారు, మీకు రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ర్యాంక్ని బేస్ చేసుకుని, మీ మార్క్స్ని బేస్ చేసుకొని మళ్ళీ డిక్లరేషన్ ఇస్తారు. మీరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మీకు ర్యాంక్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇలా మీకు డిక్లరేషన్ రిజల్ట్ బిఫోర్, రిజల్ట్ ఆఫ్టర్ డిక్లరేషన్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా ఎవరైతే మీకు ర్యాంక్స్ రాలేదు, ఒకవేళ రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు కూడా మళ్ళీ సబ్మిట్ చేయాలి డిక్లరేషన్. సబ్మిట్ చేస్తే మళ్ళీ మీకు డేటా అనేది అప్డేట్ అయ్యి ర్యాంక్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. చాలామందికి ర్యాంక్స్ ఇష్యూ కావు రిజల్ట్ వచ్చిన తర్వాత. అది మెయిన్.